జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఒక కీలకమైన అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అదేమిటంటే ప్రేమతత్వమే సాధన. ఈరోజు ప్రేమను గురించి మరొక విశిష్టమైన అంశాన్ని తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే విశ్వమంతా ప్రేమమయం. వాస్తవానికి ప్రేమ అనే పదం చాలా విశిష్టమైంది. ప్రేమ ఉన్న చోట ద్వేషానికి అవకాశమే ఉండదు. ద్వేషం అనేది నిప్పు అనుకుంటే ప్రేమ అనేది మంచు అవుతుంది. ప్రేమతత్వంలో ఎటువంటి కాఠిన్యమైన కఠోరమైన సమూలంగా కరిగిపోతుంది. ఆధ్యాత్మికత అంటే ప్రేమతత్వంతో జీవించటమే. ప్రేమతత్వంతో జీవించే వ్యక్తి విశ్వం మొత్తాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది కాదు, భౌతికపరమైన అంశాలకు సంబంధించింది అంతకన్నా కాదు. ఒక వ్యక్తిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తిని సాక్షాత్తు భగవంతునిగా భావించి ప్రేమించగలగటమే. వ్యక్తి ప్రేమ వేరు, భౌతిక ప్రేమ వేరు, విశ్వప్రేమ వేరు. విశ్వప్రేమకు పరిధులు పరిమితులు ఉండవు. వ్యక్తి ప్రేమకు పరిధులు పరిమితులు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి, ఆశించటం ఉంటుంది. వాళ్ళ నుంచి ఏదో కోరుకుంటూ ఉంటారు. ఆశించడం అనేది ఉందంటే అది ప్రేమ కానే కాదు. ఇటువంటి ప్రేమకు మూలం మరియు ఆధారం ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛే. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛకు మార్గం ఏమిటి? పరిపూర్ణ జ్ఞానమే. కాబట్టి జ్ఞానపరంగా పరిణతి చెందిన వ్యక్తి ప్రేమతత్వానికి బలమైనటువంటి పునాదులు వేసుకుంటాడు. ప్రేమతత్వంతో జీవించే వ్యక్తి ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే మనం ఎవరిని ప్రేమించాలి? భగవంతుడిని ప్రేమించాలా? కాదు, భగవంతునికి ప్రతిరూపమైనటువంటి ప్రపంచాన్ని ప్రేమించగలగాలి. భగవంతుడు లేనిది ఎక్కడ? భగవంతుడు కానిది ఏమిటి? భగవంతునికి భిన్నమైనది ఏమిటి? వేరైనది ఏమిటి? అతీతమైనది ఏమిటి? అంతా భగవంతుడి మయమే కదా. కాబట్టి అంతా భగవంతుడైనప్పుడు కొంత భాగాన్ని ప్రేమించి మరికొంత భాగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అది పాక్షిక ప్రేమ అవుతుంది. కాబట్టి ప్రేమ అనేది పరిధులు పరిమితులు లేకుండా ఉండాలి, నియమ నిబంధనలు లేకుండా ఉండాలి. ఆశించటం అనేది ఉండదు, అవధులు అనేవి ఉండకూడదు. అనంతమైన ప్రేమే విశ్వప్రేమ అవుతుంది. కాబట్టి అటువంటి ప్రేమను గురించి తెలుసుకుంటే ధ్యానం సులభతరం అవుతుంది. జ్ఞానపరంగా ఎదగకుండా ప్రేమను గురించి తెలుసుకోకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ప్రేమ అనేటటువంటి పదం స్వచ్ఛమైంది. అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకు వస్తువులకు సంబంధించింది కానే కాదు. అది అనంత ప్రేమ, విశ్వప్రేమ. ప్రేమకు పరిధులు పరిమితులుంటే అది ప్రేమ కానే కాదు. కాబట్టి ప్రేమించడము, ప్రేమించబడము అనేటటువంటి అంశాలు జీవితంలో చాలా కీలకమైనవి.
ప్రేమించబడబోయే ముందు ప్రేమించగలగాలి. ప్రేమించాలంటే ముందు ప్రేమను గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రేమను గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలంటే పరిపూర్ణ జ్ఞానం అందించేటటువంటి గురువు యొక్క మార్గదర్శకం ఉండాలి. పరిమిత జ్ఞానం వేరు, పరిపూర్ణ జ్ఞానం వేరు. పరిపూర్ణ జ్ఞానం అనేది విశ్వం మొత్తాన్ని గురించి తెలియజేస్తుంది. సంపూర్ణ స్వేచ్ఛను అందించే విధంగా ఉంటుంది. కాబట్టి విశ్వ ప్రేమను గురించి తెలుసుకుంటే ఇక జీవితంలో తెలుసుకోవలసిందంటూ ఏమీ ఉండదు. కాబట్టి విశ్వమంతా ప్రేమమయం, విశ్వమంతా ఆత్మమయం, విశ్వమంతా ఆనందమయం, విశ్వమంతా భగవంతునిమయం, విశ్వమంతా బ్రహ్మమయం. ప్రేమ అనే పదానికి అనంతమైనటువంటి సమాచారం ఉంది. ప్రేమ పరిమితమైనది కాదు, అనంతమైనది. వర్ణనకు, వివరణకు, నిరూపణకు అందనిదే ప్రేమ అంటే. నేను చెప్పినటువంటి గురు సందేశాన్ని ఒకసారి పునశ్చరణం చేసుకోండి. ఆత్మ ఈజ్వల్ టు ప్రేమ ఈజ్వల్ టు ఆనందం అన్నాను. ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తులకు మాత్రమే విశ్వప్రేమను అందించే అర్హత ఉంటుంది. విశ్వప్రేమను అందించేటటువంటి వ్యక్తే ఆనందంగా జీవించగలుగుతాడు. కాబట్టి ఆనందం అనేది అనంతమైంది, ప్రేమ కూడా అనంతమైంది, ఆత్మ కూడా అనంతమైంది. అటువంటి ఆత్మను గురించి తెలియజేసే జ్ఞానం కూడా అనంతమైంది. కాబట్టి విశ్వం మొత్తాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అది పరమాత్మ నుండి ఆవిర్భవించింది. పరమాత్మ ముందు ప్రాణశక్తిగా రూపాంతరం చెందింది. ఆ ప్రాణశక్తి తరువాత పదార్థంగా రూపాంతరం చెందింది. పరమాత్మ కనిపించడు, ప్రాణశక్తి కూడా కనిపించదు. కానీ పరమాత్మ నుండి, ప్రాణశక్తి నుండి ఆవిర్భవించినటువంటి పదార్థం మాత్రం కంటికి కనిపిస్తూ ఉంటుంది. అయితే పరమాత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటాడు, ప్రాణశక్తి ఎంతవరకు వ్యాపించి ఉంటుంది, ఇది కీలకమైనటువంటి అంశం. విశ్వం మొత్తానికి ఆధారం పరమాత్మే. విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మే. అటువంటి పరమాత్మ నుండి రూపాంతరం చెందిందే ప్రాణశక్తి. అటువంటి ప్రాణశక్తి యొక్క రూపాంతరమే సంకల్ప శక్తి, ఆలోచన శక్తి. అటువంటి సంకల్ప శక్తికి, ఆలోచన శక్తికి రూపాంతరమే పదార్థం. ఇప్పుడు ఒకసారి కీలకమైనటువంటి అంశాన్ని గురించి అవగాహన చేసుకోండి. పరమాత్మ విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. ప్రాణశక్తి విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. పదార్థం కూడా విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. పరమాత్మ, ప్రాణశక్తి, పదార్థం. కాబట్టి పదార్థం విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పుడు, ఆ పదార్థం ప్రాణశక్తి యొక్క రూపాంతరమైనప్పుడు, ఆ ప్రాణశక్తి పరమాత్మ నుండి ఆవిర్భవించినప్పుడు, పదార్థం కూడా పరమాత్మే కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. విశ్వమంతా జ్ఞానమయం, విశ్వమంతా పదార్థమయం, విశ్వమంతా ప్రాణశక్తిమయం,
విశ్వమంతా పరమాత్మమయం. ఇటువంటి స్థితిని మనం ప్రయోగపూర్వకంగా అనుభవించడం ఎట్లా? దానికి బాహ్య ప్రపంచాన్ని మార్చడం కాదు, బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించడం కాదు, అందరి వ్యక్తులను గురించి, వస్తువులను గురించి, సంఘటనల గురించి తెలుసుకోవటం కానే కాదు. నీ గురించి నువ్వు తెలుసుకుంటే చాలు. పరమాత్మ నుండి ప్రాణశక్తి ఆవిర్భవించి ప్రాణశక్తి నుండి పదార్థం ఉత్పన్నమై ఆ పదార్థం మార్పులు చేర్పులు చెందుతూ మరలా తిరిగి పరమాత్మలో కలిసిపోతున్నప్పుడు పదార్థం కూడా పరమాత్మే కదా. దీనిని మనం మానవ జీవితానికి అన్వయించుకుందాం. దేహం పైనుండి క్రిందికి పదార్థమయమే కదా. ఈ పదార్థానికి మూలం ఏమిటి? ప్రాణశక్తి కదా. ప్రాణశక్తికి మూలం ఏమిటి? పరమాత్మ కదా. కాబట్టి పదార్థమే పరమాత్మ అయినప్పుడు, దేహమంతా పదార్థమయమైనప్పుడు దేహం కూడా పరమాత్మమయమే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమ విశ్వ ప్రేమ. ప్రేమకు పరిధులు పరిమితులు ఉండవు. అది ఒక వ్యక్తికే పరిమితమై ఉంటే వ్యక్తి ప్రేమ అవుతుంది. విశ్వం మొత్తానికి విస్తరించి ఉంటే, వ్యాపించి ఉంటే అది అనంతమైనటువంటి విశ్వ ప్రేమ అవుతుంది. మనం విశ్వ ప్రేమను ప్రయోగపూర్వకంగా అనుభవించగలిగితే వ్యక్తి ప్రేమ అందులో ఒక భాగం అవుతుంది కదా. కాబట్టి ప్రేమ అనేది వర్ణించేది కాదు, వివరించేది కాదు, నిరూపించేది అంతకన్నా కాదు. భాషకు సంబంధించింది ఏదైనా పరిమితమైనది, భాషకు అందనిది, భాషకు అతీతమైనది, భాషకు మూలమైనదే పరమాత్మ. ఆ పరమాత్మకు ప్రతిరూపమే ప్రేమ. కాబట్టి విశ్వమంతా జ్ఞానమయం, విశ్వమంతా ఆత్మమయం, విశ్వమంతా ప్రేమమయం, విశ్వమంతా ఆనందమయం. ప్రేమ అనేది వ్యక్తీకరించేది కాదు, వివరించేది కాదు, తెలియజేసేది కాదు, వర్ణించేది కాదు, నిరూపించేది అంతకన్నా కాదు. మరి ప్రేమ ఎలా సంక్రమిస్తుంది? దానిని ఎలా అనుభవంలోకి పొందొచ్చు? ఏదో ఒకటి చేయటం ద్వారా ప్రేమ తత్వాన్ని అనుభవించే అవకాశం లేదు. ఏమీ చేయకుండా ఉండటం ద్వారానే ప్రేమతత్వాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. ఏమీ చేయకుండా ఉండటం ఎప్పుడు సాధ్యమవుతుంది? అంతరంగం సమూలంగా శుద్ధి అయినప్పుడు, ఖాళీ అయినప్పుడు మాత్రమే ఏమీ చేయకుండా ఉండే స్థితి వస్తుంది. కాబట్టి ఏదో ఒకటి చేయటం అంటే అంతరంగంలో సంస్కారాల మోతాదు ఇంకా మిగిలి ఉన్నట్లే. ఏమీ చేయకుండా ఉండటం అంటే అంతరంగం సమూలంగా ఖాళీ అయినట్లే. కాబట్టి అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేయాలంటే జ్ఞానపరంగా పరిణతి చెంది ఉండాలి. ఆ జ్ఞానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? జ్ఞానం ద్వారా అంతరంగ సంస్కారాలని సమూలంగా దహించి వేయచ్చు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాల కట్టను మూటను ఒకేసారి దగ్ధం చేయవచ్చు. ఏదో ఒకటి చేయటం అంటే అది కర్మబంధం.
ఏమీ చేయకుండా ఉండటం అంటే అది నైష్కర్మ్య స్థితి. కాబట్టి స్థితి నుండి మనం ఏమైనా చేయొచ్చు, కానీ పరిమిత స్థితి నుండి కార్యక్రమాలు నిర్వహించటం వేరు, పరిపూర్ణ స్థితి నుండి కార్యక్రమాలను కొనసాగించటం వేరు. పరిమిత స్థితి ఉందంటే అది విశ్వప్రేమ కాదు. విశ్వప్రేమ ఉందంటే పరిమిత తత్వం ఉండదు. అందువలన ప్రేమ అనేది పరిమితమైంది కాదు కాబట్టి దాన్ని అనంతంగా విస్తరింపజేయగలగాలి. ప్రేమను అనంతంగా విస్తరింపజేయగలిగితే అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. అందుకు మార్గం ఏమిటి? భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని, సమదృష్టిని, దివ్య దృష్టిని అధిగమించి ఆత్మస్థితికి చేరి ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూడగలగాలి. ఇది చాలా కీలకమైన అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాను. అయితే ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి? పరిధులను, పరిమితులను సమూలంగా కరిగించి వేసే విధంగా ఉండాలి. వాటినన్నింటినీ కరిగించి వేయాలంటే మనిషి విశ్వప్రేమకు వెళ్ళాలి, అనంత ప్రేమకు వెళ్ళాలి. విశ్వప్రేమను, అనంత ప్రేమను అనుభవించాలంటే విశ్వవ్యాప్త భావన ఉండాలి. విశ్వవ్యాప్త భావన ఉండాలంటే విశ్వాన్నంతటినీ ఏకత్వంగా భావింపజేసేటటువంటి పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానం ద్వారా భిన్నత్వం సమూలంగా కరిగిపోతుంది. ఆ భిన్నత్వానికి సంబంధించినటువంటి మనసు కూడా కరిగిపోతుంది. మనస్సు కరిగిపోయిందంటే ఆత్మస్థితి ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి వస్తుంది. కాబట్టి భౌతిక దృష్టి, సూక్ష్మ దృష్టి, సమదృష్టి, దివ్య దృష్టి, ఈ నాలుగింటిని అధిగమించగలిగి ఆత్మదృష్టికి చేరి ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని చూడగలగాలి. ఎప్పుడైతే విశ్వమంతా ప్రేమమయం అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుంది. భగవంతుడి అంతవరకు వ్యాపించి ఉంటాడు. భగవంతుడి విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు. అటువంటి భగవంతుని స్థితిని కూడా ప్రయోగపూర్వకంగా అనుభవించగలిగితే మనిషి ఎలా ఉంటాడంటే విశ్వానికి అతీతంగా ఉంటాడు. భగవంతుడు కానీ, విశ్వం కానీ, ప్రేమ కానీ, ఆత్మ కానీ, బ్రహ్మం కానీ, ఆనందం కానీ ఇవన్నీ కూడా కేవలం పదాలే. పదము అంటే అది జ్ఞానానికి ప్రతిరూపమే, సమాచారానికి ప్రతిరూపమే. జ్ఞానం ఉందంటే అది పరిమితమే. జ్ఞానం కరిగిపోతే అది అనంతం అవుతుంది. కాబట్టి ఆత్మస్థితి అంటే ఏమిటి? ఆత్మను, అనాత్మను రెండింటిని వదిలివేయగలిగితే అది ఆత్మస్థితి అవుతుంది. ఆత్మస్థితికి చేరటానికి ప్రధానమైనటువంటి అవరోధం మనసే. మనసు అంటే ఏమిటి? జ్ఞానం, సమాచారం, ఆలోచనలు, సంకల్పాలు, ఆశయాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు వగైరా వగైరా. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో మనిషి ఏదో ఒకటి చేయాలని పరితపిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన బలీయంగా ఉందనుకోండి, అతను కర్మబంధంలో ఉంటాడు. కర్మబంధం ఉందంటే
అక్కడ విశ్వవ్యాప్తి భావం లేనట్లే. కాబట్టి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి వెళ్ళాలి. నేనేమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి వెళ్ళాలి. నేను మార్చవలసింది ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళాలి. నేను సరిచేయవలసింది ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళాలి. నేను సాధించవలసింది ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళాలి. ఇక్కడ కర్మలు చేయకుండా ఉండటం కానే కాదు, స్థితిని మార్చుకొని కర్మలు చేయగలగాలి. కాబట్టి నేను ఫలానా అనబడే అహంకారపు స్థితి నుండి కర్మలు చేయటానికి, నేను ఏమీ కాను అనే స్థితి నుండి కర్మలు చేయటానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. నేను ఏమీ కాను అనే స్థితి నుండి కర్మలు చేస్తూ ఉంటే అవన్నీ విశ్వకర్మలు అవుతాయి, కర్తలేని కర్మలు అవుతాయి. కర్మఫలానికి అవకాశం ఉండదు. కర్మఫలం అనేది లేకపోతే కర్మ జరుగుతుందంతే. ఆ కర్మ కూడా భగవంతుని మయమవుతుంది. కాబట్టి ప్రేమతత్వంతో జీవించడం అంటే విశ్వం మొత్తాన్ని ప్రేమించగలగాలి. విశ్వం మొత్తాన్ని ప్రేమించగలగాలంటే పరమాత్మను ప్రేమించాలి, ప్రపంచాన్ని ప్రేమించాలి. పరమాత్మను ఒక్కడినే ప్రేమించడం కాదు, ఆ పరమాత్మ యొక్క రూపాంతరం వలన ఏర్పడ్డటువంటి ప్రపంచాన్ని కూడా ప్రేమించగలగాలి. ఇప్పుడు ప్రేమ అనేది ఎలా ఉందో, భక్తి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను వ్యతిరేకిస్తూ భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఒక విగ్రహానికి పరిమితం కాదే, దేవాలయానికి పరిమితం కాదే. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ పరమాత్మ కోసం అన్వేషణ చేయటం అంటే అది ప్రేమకు విరుద్ధమే కదా. పరమాత్మకు ప్రతిరూపమైనటువంటి ప్రపంచాన్ని ప్రేమించగలిగితే అది పరిపూర్ణత్వం అవుతుంది కదా. కాబట్టి ఏకత్వాన్ని గురించి అన్వేషణ చేయటం కాదు, భిన్నత్వాన్ని అంతటిని ఏకత్వంగా భావించగలగటమే. అంతా ఏకత్వమే అయినప్పుడు ఇక భిన్నత్వానికి అవకాశం ఉండదు కదా. కాబట్టి మనం భిన్నత్వాన్ని వ్యతిరేకించడం కాదు, ఏకత్వం కోసం అన్వేషణ చేయటం అంతకన్నా కాదు. భిన్నత్వాన్ని అంతటిని ఏకత్వంగా భావించగలిగితే ఇక అన్వేషణ, శోధన, పరిశోధన అనేటటువంటి అంశాలకు అవకాశమే ఉండదు కదా. అందువల్ల మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే అన్నింటికీ మూలం మరియు ఆధారం జ్ఞానమే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటున్నాం. మళ్ళీ వెంటనే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే అవరోధం అంటున్నాం, ప్రమాదం అంటున్నాం. ఎందువలన ప్రమాదం అంటున్నాం? జ్ఞానం అనేది కేవలం సమాచారమే. అదంతా ఆలోచనలమయం, ద్వంద్వాలకు సంబంధించింది, భిన్నత్వానికి సంబంధించింది, భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాస్తవంగా భావిస్తామో దానిలో ఇరుక్కుపోతాం. కాబట్టి భౌతిక ప్రపంచమే మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన సమాచారం అంతా మాయే కదా. కాబట్టి సర్వం బ్రహ్మమయం, సర్వం ప్రేమమయం, సర్వం ఆనందమయం, సర్వం భగవంతునిమయం, సర్వం పరమాత్మమయం అనే భావన కలిగిందనుకోండి, మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ
ప్రేమకు సంబంధించింది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అటువంటి ప్రేమకు ఆనందానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే సంపూర్ణ స్వేచ్ఛను పొందటమే. సంపూర్ణ స్వేచ్ఛను పొందటం అంటే ద్వంద్వాలను వదిలివేయగలగాలి, ద్వంద్వాలకు అతీతంగా జీవించగలగాలి, ద్వంద్వాలను కూడా మాయకు ప్రతిరూపంగా భావించగలగాలి. ద్వంద్వాలను వదిలివేసినప్పుడు మనిషి ద్వంద్వాలకు అతీతమైన స్థితికి చేరతాడు. స్థితి అంటే ఏమిటి? సంపూర్ణ మౌనం. సంపూర్ణ మౌనం అంటే ఏమిటి? భగవంతుడే. కాబట్టి సంపూర్ణ మౌనమే భగవంతుడు, సంపూర్ణ మౌనమే ప్రేమ, సంపూర్ణ మౌనమే ఆత్మ, సంపూర్ణ మౌనమే ఆనందం. కాబట్టి ప్రపంచానికి అతీతమైన స్థితికి వెళ్ళి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అదంతా ఎలా ఉంటుంది? తన నుండి ఆవిర్భవించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే విశ్వప్రేమ ఉంటుందో అక్కడ పరిపూర్ణ స్థితి ఉంటుంది. పరిపూర్ణ స్థితి నుండి ఏది చేసినా యజ్ఞం అవుతుంది, ఏమి మాట్లాడినా మంత్రం అవుతుంది, ఏమి ఆలోచించినా అది దివ్యత్వం అవుతుంది. కాబట్టి ఆత్మస్థితి నుండి మాట్లాడితే అంతర్వాణి, ఆత్మస్థితి నుండి కార్యక్రమాలను నిర్వహించగలిగితే అది అంతర్యామి, ఆత్మస్థితి నుండి పథకాలు, ప్రణాళికలు, కోరికలు, సంకల్పాలు ఏర్పడితే అవన్నీ కూడా అంతరాత్మకు సంబంధించినవే. ప్రేమతత్వంతో జీవించే వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించండి. అతడు విశ్వానికి అధినేత, విశ్వానికి సృష్టికర్త, విశ్వానికి యజమాని, విశ్వానికి తండ్రి, విశ్వానికి రారాజు, విశ్వానికి సామ్రాట్, విశ్వానికి అతీతమైనటువంటి స్థితి. అతడే బ్రహ్మజ్ఞాని. అందుకే సర్వం కలివిదం బ్రహ్మ అంటారు. అంతా బ్రహ్మం నుండే ఆవిర్భవించింది. అయితే నీవెవరు? బ్రహ్మానికి అతీతం. బ్రహ్మానికి అతీతం అనే భావన ఉందనుకోండి, బ్రహ్మమంతా తనకు లోబడి ఉన్నట్లే కదా, విశ్వమంతా తనకు లోబడి ఉన్నట్లే కదా, ప్రపంచమంతా తనకు లోబడి ఉన్నట్లే కదా. అందుకే తాను తానుగానే ఉన్నానని, తనలో ఎటువంటి మార్పులు జరగవని, తన నుండి ఈ చరాచర జగత్తు ఆవిర్భవించి తిరిగి మరలా తనలోనికి లయం చెందుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని. కాబట్టి నా నుండే చరాచర జగత్తు ఆవిర్భవించింది, తిరిగి మరలా నాలోనికే లయం చెందుతుంది అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది పరిపూర్ణ స్థితి, విశ్వవ్యాపిత స్థితి, అనంత స్థితి, అఖండ స్థితి, అద్వైత స్థితి, పరబ్రహ్మ స్థితి. అది స్థితి తప్ప అది పాక్షికం కానే కాదు. స్థితి అనేది ఉందంటే అక్కడ ఇక మనసు లేనట్లే. మనసు లేకపోతే ద్వంద్వాలకు అవకాశమే ఉండదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి.
ఎవరైతే స్థితి నుండి ప్రపంచాన్ని చూడగలుగుతారో అటువంటి వ్యక్తులకి ప్రపంచమంతా తనకు ప్రతిరూపంగా గోచరిస్తుంది. తనకు ప్రతిరూపంగా గోచరిస్తున్నప్పుడు అదంతా భగవంతుని మయమే అవుతుంది కదా. కాబట్టి ఋషులు ఆత్మ విజ్ఞానాన్ని బహిర్గతం చేయటానికి మూల కారణం వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, ఈ స్థితికి చేరారు. అందుకే ఆత్మ దృష్టి ద్వారా ప్రపంచాన్ని చూశారు, ఆత్మస్థితి నుండి ప్రపంచాన్ని వర్ణించారు. ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టితో చూస్తూ ప్రపంచాన్ని వర్ణిస్తున్నప్పుడు అదంతా తనకు ప్రతిరూపంగా గోచరిస్తుంది, ప్రతిబింబం అవుతుంది కదా. అయితే ఇటువంటి స్థితికి చేరటానికి మనకు అవరోధం ఏమిటి? భౌతిక ప్రపంచమే అవరోధం, స్థూల జగత్తే అవరోధం, భిన్నత్వమే అవరోధం, రూపనామాలే అవరోధం, రంగులు ఆకారాలే అవరోధం, జీవులు నిర్జీవులే అవరోధం, ఘన ద్రవ వాయువులే అవరోధం, పంచభూతాలే అవరోధం, పాలపంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, మండలాలు, కూటములు, కుటుంబాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అవరోధమే. ఎప్పుడు అవరోధం అవుతాయి? మనం పరిమిత స్థితిలో ఉన్నప్పుడు అవరోధం అవుతాయి. భౌతిక దృష్టితో ఉన్నప్పుడు, సూక్ష్మ దృష్టితో ఉన్నప్పుడు అవరోధం అవుతాయి. ఆత్మదృష్టికి వెళ్ళగలిగితే, ఆత్మస్థితికి చేరగలిగితే, ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని చూడగలిగితే అవి కూడా భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తాయి. భగవంతునికి భిన్నమైతే మనం వ్యతిరేకించవలసి ఉంటుంది. భగవంతునికి ప్రతిరూపం అయితే మనం వ్యతిరేకించవలసిందంటూ ఏముంటుంది? ఆలోచించండి. కాబట్టి మాయ 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 అంటున్నాం. ఎవరికి మాయ ఉంటుంది? ఎందుకు మాయ ఉంటుంది? ఎవరైతే భౌతిక దృష్టిలో, సూక్ష్మ దృష్టిలో ఉండి ప్రపంచాన్ని చూడగలుగుతారో వాడు తప్పనిసరిగా మాయలో ఉంటారు. మాయలో ఉన్నప్పుడు సత్యాన్ని గుర్తించడం సాధ్యం కాదు. సత్యాన్ని గుర్తించకపోతే సత్యదర్శనం అయ్యే ప్రసక్తి లేదు. అటువంటి సత్యాన్ని గుర్తించడానికి, సత్యదర్శనానికి అవరోధం ఏమిటంటే మిథ్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం. మరొక మాటలో చెప్పాలంటే ప్రకృతిని మారుస్తున్నటువంటి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం. అందుకే జ్ఞానమే ప్రాణం అంటున్నాం, కానీ జ్ఞానమే ప్రమాదం అంటున్నాం, జ్ఞానమే అవరోధం అంటున్నాం. ఎందువలన? ఎప్పుడైతే మనం భౌతిక దృష్టితో ఉండి, సూక్ష్మ దృష్టితో ఉండి ప్రపంచాన్ని చూస్తూ ఉంటామో ప్రపంచం అంతా భిన్నత్వంలో కనిపిస్తుంది. భిన్నత్వంలో కనిపించినప్పుడు అది మాయకు ప్రతిరూపం అవుతుంది. ఏకత్వానికి వెళ్ళగలిగితే మాయ అదృశ్యం అవుతుంది. కాబట్టి ప్రపంచంలో ఎంతమంది మానవులు ఉంటారో అన్ని రకాల మాయలు ఉంటాయి. ఈ మాయ అనేది ఎవరికి వారు సృష్టించుకున్నదే తప్ప వాస్తవం కానే కాదు. మాయ అనేది ఎవరికి వారు సృష్టించుకున్నదే తప్ప వాస్తవం కానే కాదు. అక్కడ చీకటిగా ఉన్నప్పుడు సర్పంలాగా కనిపిస్తుంది. సర్పంలాగా కనిపిస్తుంది కానీ అది సర్పం కాదు కదా, అది కేవలం తాడే కదా. మరి తాడు సర్పంగా ఎందుకు కనిపిస్తుంది? అది మనలో ఉన్నటువంటి అజ్ఞానం, మనలో ఉన్నటువంటి పరిమిత తత్వం,
మనలో ఉన్నటువంటి భిన్నత్వం, మనలో ఉన్నటువంటి మాయ. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి రాలేదు కదా, ఎవరికి వారు ఏర్పరచుకున్నదే కదా. ఎందుకు ఏర్పరచుకున్నారు? స్థూలత్వంలో ఉన్నప్పుడు, భిన్నత్వంలో ఉన్నప్పుడు, సూక్ష్మ దృష్టితో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాయ ఆధిక్యతను సంతరించుకుంటుంది, సత్యాన్ని మరుగున పరుస్తుంది, సత్య దర్శనానికి అవరోధం అవుతుంది. ఎప్పుడైతే కనిపించేటటువంటి భౌతిక ప్రపంచం అంతా భగవంతునికి ప్రతిరూపం అనేటటువంటి భావన కలుగుతుందో అప్పుడు సమదృష్టికి బీజం పడుతుంది. సమదృష్టి ఏర్పడిందంటే భిన్నత్వం కరిగిపోతుంది, ఏకత్వానికి బలమైనటువంటి బీజం పడుతుంది. భిన్నత్వం కరిగిపోతూ ఉండి ఏకత్వానికి బలమైనటువంటి బీజం పడితే అప్పుడు మనిషి ఆత్మదృష్టికి వెళ్ళటానికి బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆత్మదృష్టి చైతన్యవంతమవుతుంది. మనం భౌతిక దృష్టిలో ఉండి, సూక్ష్మ దృష్టిలో ఉండి, సమదృష్టిలో ఉండి ఆత్మదృష్టితో ప్రపంచాన్ని చూడటం సాధ్యం కానే కాదు. అయితే మనం అందుకు మార్గాన్ని ఎలా ఏర్పరచుకోవాలి? ముందు జ్ఞానాన్ని పునాదిగా తీసుకోవాలి. పరిపూర్ణ జ్ఞానం అనేది శాస్త్రీయ పంథాల అవగాహన అయ్యేటట్లయితే భౌతిక దృష్టి కరిగిపోతుంది, సూక్ష్మ దృష్టి కరిగిపోతుంది, సమదృష్టి ఏర్పడుతుంది. సమదృష్టి ఏర్పడిందంటే ఆత్మదృష్టికి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి అన్నిటికీ పునాది ఏమిటి? జ్ఞానమే. అది ఎటువంటి జ్ఞానం అయి ఉండాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయి ఉండాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? భిన్నత్వాన్ని కూడా భగవంతుని ప్రతిరూపంగా భావించేటటువంటి అవకాశం పరిపూర్ణ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భౌతిక జ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, భిన్నత్వానికి సంబంధించిన జ్ఞానం ఏదైనా సరే ఆత్మదృష్టికి వెళ్ళటానికి అవరోధం అవుతుంది. కాబట్టి ఆత్మదృష్టి నుండి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. ఇది ఆధరణ వేదం ద్వారా అనుభవంలోకి వస్తుంది. ఋగ్వేదం అనేది ప్రపంచాన్ని ఏకత్వంగా చూపిస్తుంది, అక్కడే సమదృష్టి ఏర్పడుతుంది. యజుర్వేదం అనేది అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకొని మాయ నుండి బయటపడే అవకాశాన్ని కల్పిస్తుంది. సామవేదం అనేది మనిషిని విశ్వం వైపుకు మళ్ళిస్తుంది. పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే అనే భావన బలపడుతుంది, ఏకత్వానికి మళ్ళీ అవకాశం ఉంటుంది, అద్వైతాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించే విధంగా చేస్తుంది. అదే అధర్వణ వేదానికి వెళితే అయమాత్మ బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం. ఇక భిన్నత్వానికి అవకాశమే లేదు. కాబట్టి బంధాలు కానీ, అనుబంధాలు కానీ, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ, పుట్టుక కానీ, మరణం కానీ, మార్పులు కానీ, చేర్పులు కానీ, ఇవన్నీ కూడా ఏమిటి? ఆత్మదృష్టికి వెళ్ళటానికి అవరోధాలు. అందువల్ల వీటిని వ్యతిరేకించడం కానే కాదు, ఇవి కూడా అందులో ఒక భాగమే అనుకోగలగాలి. అలా అనుకోవాలంటే మనకు తప్పనిసరిగా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి? సర్వం బ్రహ్మమయం
అంతా భగవంతుని ప్రతిరూపమే, అంతా ప్రేమమయమే, అంతా ఆత్మమయమే, అంతా ఆనందమయమే అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించే విధంగా ఉండాలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని కూడా వదిలేయాలి. కాబట్టి ప్రాథమికంగా ఆత్మస్థితికి వెళ్ళటం కోసం జ్ఞానాన్ని ఒక నిత్యంలాగా, సోపానంలాగా ఉపయోగించుకోవాలి. ఆత్మస్థితికి చేరిన తర్వాత జ్ఞానం కూడా మాయ అవుతుంది. తెలుసుకున్న దాన్ని వదిలేయాలి. మరి తెలుసుకోవటం ఎందుకు? వదిలేయాలంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నదంతా మాయా అనే విషయాన్ని అనుభవంలోకి పొందిన తర్వాత జ్ఞానం పట్ల విముఖత ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, విరక్తి ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. జ్ఞానం పట్ల వైరాగ్యం కలిగిందనుకోండి, ఇక ఏకత్వం వైపుకు మనసు మళ్ళినట్లే. జ్ఞానమే సత్యం అనుకొని, జ్ఞానమే ఆస్తిగా భావించి, జ్ఞానాన్ని సమాచారంగా భావించి, జ్ఞాన సముపార్జనలో ఉంటే, జ్ఞానాన్ని తెలుసుకోవాలనే తపంలో ఉంటే, ఆరాటంలో ఉంటే, ఆ వ్యక్తికి జ్ఞానం అంతా అవసరం అనిపిస్తుంది. జ్ఞానం అంతా సత్యంగా గోచరిస్తుంది. ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. తెలుసుకునే కొద్దీ, దాని మోతాదు పెరిగే కొద్దీ అంతరంగం అంతా నిండిపోతుంది సమాచారంతో. అంతరంగం అంతా సమాచారంతో నిండిపోయిందనుకోండి, భౌతిక ప్రపంచంతో విడరాని బంధాలు ఏర్పడతాయి. భౌతిక ప్రపంచంతో బంధాలు ఏర్పడ్డాయి అనుకోండి, ఇక సమదృష్టి ఉండదు, దివ్య దృష్టి ఉండదు, ఆత్మదృష్టి కూడా ఉండదు, ఆత్మస్థితికి చేరే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కీలకం ఎక్కడుంది? తెలుసుకున్నది మొత్తం మాయా అనే అనుభవంలోకి పొందటమే కీలకం. సమాచారం ఏదైనా, ఎటువంటిదైనా మనసుకు ప్రతిరూపమే. అది తెలివి, మేధా సంపత్తికి సంబంధించింది. ప్రపంచంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కేవలం ప్రపంచాన్ని గుర్తించడం కోసం ఎవరికి వాళ్ళు కొన్ని శబ్దాల ద్వారా భాషను తయారు చేసుకున్నారు. మనుషులకు పేర్లు ఎందుకు పెట్టారు? కేవలం ఆ వ్యక్తిని గుర్తించడం కోసమే. పేరు అనేది అతనికి శాశ్వతం కాదు. శరీరానికి పేరు పెడుతున్నారు అంతే. అలా పేరు లేకపోతే ఆ వ్యక్తిని గుర్తించే అవకాశం లేదు కదా. ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే పేరు ఉంటుంది. అలాగే ప్రపంచంలో వస్తువులకి, సంఘటనలకి, సన్నివేశాలకి, రంగులకి, ఆకారాలకి, వస్తువులకి, నక్షత్రాలకి, నక్షత్ర మండలాలకి, వీటన్నిటికీ పేర్లు ఎందుకు పెడుతున్నారంటే కేవలం గుర్తించడం కోసం. కాబట్టి సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భగవంతుడికి సంబంధించింది కానే కాదు. మనుషులంతా ఎవరికి వారు తమ యొక్క తెలివి, మేధా సంపత్తి నుండి జ్ఞానాన్ని సృష్టించుకుంటున్నారు. మరి భూమండలం మొత్తానికి ఒకే భాష ఉండొచ్చు కదా? లేదు. ఆయా ప్రాంతాల స్థానిక పరిస్థితులను బట్టి, వారి యొక్క అంతరంగ స్థితిని బట్టి శబ్దాల ద్వారా భాషలను ఏర్పరచుకున్నారు. భాషలన్నీ మాయకు ప్రతిరూపమే. భాషలకు సంబంధించినటువంటి శబ్దాలన్నీ మాయకు ప్రతిరూపమే. ఆ శబ్దాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, రూపాలు కానీ, నామాలు కానీ, సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ అన్నీ కూడా మాయకు ప్రతిరూపమే. కాబట్టి భౌతిక ప్రపంచమే మాయా అని తెలిసినప్పుడు మనం భిన్నత్వాన్ని తప్పనిసరిగా వదిలేస్తాం. భిన్నత్వంలో ఇరుక్కున్నాం అనుకోండి, సమదృష్టికి వెళ్ళే అవకాశం ఉండదు. భిన్నత్వాన్ని వదిలేసామనుకోండి, సమదృష్టికి చక్కటి పునాది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
ఆధ్యాత్మిక మార్గమైన, భౌతికవాదమైన, అంతరంగమైన, లౌక్యమైన, ఏదైనా ఎటువంటిదైనా మాయకు ప్రతిరూపమే. మనిషి తనకు తానుగా సృష్టించుకున్నదే, ఏర్పరచుకున్నదే. అది ఏది వాస్తవం కాదు. సమాచారం మాయ అని తెలుసుకున్న మరుక్షణమే దాని పట్ల విముఖత కలుగుతుంది, వ్యతిరేకత కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, వైరాగ్యం ఏర్పడుతుంది. సమాచారం పట్ల వైరాగ్యం ఏర్పడితే అందుకు సంబంధించినటువంటి వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, సంఘటనల పట్ల, సన్నివేశాల పట్ల కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది కదా. కాబట్టి ఎప్పుడైతే విముఖత ఏర్పడుతుందో మనం వదిలేస్తాం. అలా కాకుండా వాస్తవం అనుకుంటే మనం దాన్ని ఏం చేస్తాం? పట్టుకొని కూర్చుంటాం. పట్టుకొని కూర్చుంటే అదంతా కూడా సమాచారంగా మారుతుంది, అంతరంగంలో నిక్షిప్తం అవుతుంది, మార్పుకు అవరోధం అవుతుంది. వదిలేసామనుకోండి, అక్కడ శూన్యమే మిగులుతుంది. అదే సత్యం అంటే. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను ప్రేమ అనే దాని గురించి గతంలో 2-3 సార్లు వెల్లడిద్దాం అనుకున్నాను. కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. మనం జరగాలి అనుకున్నప్పుడు జరగదు. అది జరగకూడదు అనుకున్నప్పుడు మనం ఎంత ప్రయత్నించినా జరగదు. జరగాలి అనుకున్నప్పుడు ఎంత నిరోధించినా అది జరగక మానదు. ఇదే స్థితప్రజ్ఞత అంటే. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఫలానా విధంగా ఉండాలని చెప్పి మనం కోరుకోకూడదు, ఆశించకూడదు. కోరుకుంటున్నామంటే, ఆశిస్తున్నామంటే మనం కూడా బంధాలలో ఉన్నట్లే. బంధాలు ఉన్నాయంటే అవన్నీ స్వేచ్ఛకు అవరోధం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. విశ్వ ప్రేమను పొందగలిగినటువంటి వ్యక్తి, విశ్వ ప్రేమను అనుభవంలోనికి పొందగలిగినటువంటి వ్యక్తి భౌతిక ప్రపంచాన్ని కూడా భగవంతునిగా భావిస్తాడు. అందరి వ్యక్తులకు, సంఘటనలకు, సన్నివేశాలకు, రూపాలకు, నామాలకు, వస్తువులకు, ఆకారాలకు, రంగులకు ఎటువంటి పట్టింపును కానీ, ప్రాధాన్యతను కానీ ఇవ్వడు. కాబట్టి ఏది సత్యం? కనిపించే స్థూల జగత్తు మాయకు ప్రతిరూపం. అది మనంతట మనంగా సృష్టించుకున్నది. అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి స్థూల జగత్తు ఉండదు. చీకటిలో ఉన్న వ్యక్తికి వస్తువులు కనిపించవు. భౌతిక జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తాడు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో జీవించే వ్యక్తి దానికే ప్రాధాన్యతనిస్తాడు. మిథ్యా జ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తి దాన్ని వాస్తవంగా భ్రమిస్తాడు, భావిస్తాడు. కానీ ఆత్మస్థితికి వెళ్ళగలిగితే, ఆత్మదృష్టిలో జీవించగలిగితే అన్నింటికీ అతీతంగా ఉంటాడు. అతీతంగా ఉన్న వ్యక్తి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటాడు. అతడే భగవంతుడు. కాబట్టి సంపూర్ణ స్వేచ్ఛే భగవంతుడు. ఎప్పుడైతే స్వేచ్ఛే భగవంతుడు అనుకుంటామో స్థితికి చేరగలుగుతాం. స్థితికి చేరినప్పటికీ అక్కడ వర్ణనకు, వివరణకు, అంచనాలకు, నిరూపణలకు అవకాశమే ఉండదు. కాబట్టి బిడ్డలారా, విశ్వ ప్రేమను ప్రయోగపూర్వకంగా అనుభవించడం కోసం చక్కటి వ్యూహంతో, ప్రణాళికతో ముందుకు సాగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.